వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రేఖ. బిగ్ బాస్ డే 15 ఎపిసోడ్ అయితే ఒక రకంగా ఉంది. నామినేషన్స్ అయితే హీట్గా జరుగుతున్నాయి. ఆ టీం మీ టీం అని లేదు. ఒక టీం రెండు టీంలు ఉన్నప్పటికీ కూడా ఎవరి టీంలో వాళ్ళే వేసుకుంటున్నారు. ఇక్కడ చీఫ్లుగా నైనిక, యష్మి లాస్ట్ వీక్ తప్పించుకున్నారు కాబట్టి ఈ వీక్ అయితే బుక్ అయిపోయారు. పాపం సోనియా చాలా దాచుకున్న పగ మొత్తం ఇవాళ కక్కేసింది యష్మి మీద. చాలా హీట్గా అయితే ఇవాళ నామినేషన్స్ జరిగినాయి. అసలు ఏం జరిగిందో చూసేద్దామా. నామినేషన్స్ కన్నా ముందే కూడా వీళ్ళు హౌస్లో డిస్కషన్ స్టార్ట్ చేస్తున్నారు. ఏంటి అంటే చికెన్ గురించి యష్మికి చెప్తారనమాట. మీ టీం వాళ్ళే మాకు చెప్పారని చెప్పాను కదా యష్మి అని చెప్పి విష్ణు మాట్లాడుతుంది. ఆ టీం వాళ్ళే చెప్పారు, మీ టీం వాళ్ళే మేము చికెన్ దొబ్బేసాం, యష్మియే దొంగలించమంది అని చెప్పారు. సో దానికి యష్మికి కోపం వస్తుంది. దీని గురించి నామినేషన్స్లో మాట్లాడదాం అన్నట్టుగా తన ప్లాన్ చేసుకుంటుంది. సో ఇక్కడ నుంచి బిగ్ బాస్ హౌస్ నామినేషన్స్కి వెళ్తుంది. దానికన్నా ముందు కూడా విష్ణుప్రియ నిన్న నైట్ ఎగ్స్ తినేసింది అనమాట, 2 eggs. దాని గురించి నామినేషన్స్లో ఉంటుంది. సో నామినేషన్స్ ఎలా జరిగినాయి చూసేద్దామా. స్టార్టింగ్ బిగ్ బాస్ సీతను పిలుస్తాడు. సీత ఫస్ట్గా నామినేట్ చేసేది యష్మిని. చీఫ్గా నీ బిహేవియర్ నాకు నచ్చలేదు, నువ్వు ఏదైతే చీఫ్గా చేసావో అది అసలు కరెక్ట్ కాదు. నువ్వు చీఫ్గా నీకు రెస్పాన్సిబిలిటీ, నీకు లగ్జరీ వచ్చినప్పుడు అన్ని టాస్క్లు ఇచ్చేయడం, అలా చేయడం నువ్వు కరెక్ట్ కాదు అని చెప్పేసి తను నామినేట్ చేస్తుంది. నెక్స్ట్ పృథ్వీని నామినేట్ చేస్తుంది. చాలా అగ్రెసివ్గా ఆడతావు నువ్వు, గేమ్ అంటే గేమ్లా ఆడతావు, కానీ అసలు అందులో ఎలా ఆడతావు, ఏం మాట్లాడతావు ఏంటి అనేది కూడా నువ్వు చూడవు, చాలా అగ్రెసివ్గా ఉంటావు. అంటే ఏం మాట్లాడా, ఎప్పుడు ఆడా, ఏమన్నా, ఏ గేమ్లో అన్నా, టైం చెప్పు, డేట్ చెప్పు, ఏ రోజు ఏ షర్ట్ వేసుకున్నానో చెప్పు అని ఈ డీటెయిల్స్ అన్నీ అడుగుతాడు బాబు. నెక్స్ట్ విష్ణుప్రియ వస్తుంది. విష్ణుప్రియ ప్రేరణని నామినేట్ చేస్తుంది. సంచాలుగా నువ్వు సరిగ్గా చేయలేదు, నీ వల్ల నేను ఓడిపోయాను. అంటే నువ్వు నా వల్ల ఎందుకు ఓడిపోయావు, నువ్వు బ్యాలెన్స్ సరిగ్గా చేసుకోక నువ్వు పడిపోయావు. ఆ రోజు నాకు సార్ క్లిప్ చూపించారు కదా, అలాగే నేను నీకు బెనిఫిటరీ ఆఫ్ డౌట్ కింద నీకు ఛాన్స్ కూడా ఇచ్చాను, కానీ నువ్వు దాంట్లో నా తప్పేం లేదు, నీకు నేను ఛాన్స్ ఇచ్చాను అని చెప్పి అంటుంది. నువ్వు చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్ నాకు నచ్చలేదు ప్రేరణ అని చెప్పేసి విష్ణుప్రియ నామినేట్ చేస్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే తన మీద చెత్త వేయడానికి వెళ్తుంది. అప్పుడు చెత్త నుండి బాటిల్ తీస్తే తర్వాత చేశారు, ఇప్పుడు అదే చెత్త నెత్తి మీద వేసుకుంటున్నారు, ఏం మనుషులు రా బాబు మీరు, పోసుకోండి అని చెప్పేసి అంటుంది. నెక్స్ట్ విష్ణుప్రియ యష్మిని నామినేట్ చేస్తుంది. టాస్క్లో ఏదైతే స్వింగ్ టాస్క్ ఉంటుంది కదా, స్వింగ్ మీద బ్రిక్ నిలబెట్టడం అన్నది, ఆ టాస్క్లో పృథ్వీ వచ్చి ఆ బ్రిక్ని తంతాడు. అక్కడ నువ్వు వాళ్ళని ఆపి ఉంటే బాగుండేది, కానీ నువ్వు ఆపలేదు. సో ఇది కరెక్ట్ కాదు, నువ్వు కరెక్ట్గా చేయలేదు, మా క్లాన్కి హౌస్ వర్క్స్ మొత్తం చేసావు అని చెప్పేసి అంటుంది. అక్కడ యష్మి ఎలా డిఫెండ్ చేసుకుంటుంది అంటే, కుకింగ్ అయితే 3 times చేయాలి, మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్, అలాగే టిఫిన్స్ చేయాలి, ఇదంతా వాళ్ళకే ఎక్కువ పని ఉంటుంది, క్లీనింగ్ అంటే అంత పని ఉండదు అని నేను అనుకున్నాను, నేను చేసింది కరెక్ట్గానే చేశానని చెప్పేసి తన వైపు నుంచి తను మాట్లాడుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ మణికంఠ యష్మిని నామినేట్ చేస్తాడు. నీలో చాలా నెగిటివ్ థాట్స్ ఉన్నాయి, నువ్వు బయాస్డ్గా ఉన్నావు. బయాస్డ్గా అంటే ఏంటి అంటే, యష్మి చీఫ్గా ఉన్నప్పుడు ఒకరిని సేవ్ చేయాలి అని చెప్పేసి బిగ్ బాస్ అంటాడు కదా, అప్పుడు వాళ్ళ టీంలో వాళ్ళ క్లాన్లో పృథ్వీ ఉంటాడు, అలాగే ప్రేరణ ఉంటుంది. ప్రేరణ కన్నా పృథ్వీకి ఎక్కువ నామినేషన్స్ పడి ఉంటాయి. తనని అప్పుడు మ్యాక్సిమం అందరూ కూడా పృథ్వీ సేవ్ చేస్తుంది అనుకుంటారు, కానీ ప్రేరణని సేవ్ చేసావు అంటే నీ ఫ్రెండ్ కాబట్టి నువ్వు సేవ్ చేసావు అని చెప్పేసి మాట్లాడతాడు. మైక్రో మేనేజ్మెంట్ అనేది ఉంది, నీకు క్లారిటీ లేదు అని చెప్పి ఇద్దరు చాలా వాదించుకుంటారు. నువ్వు ఫ్రెండ్గా వచ్చి డ్రామాలు చేస్తున్నావు, నా దగ్గర ఫేక్గా నటించావు, నన్ను మోసం చేసావు, నా హార్ట్ బ్రేక్ చేసావు, బొక్క నీ మాట ఏంటి నీదే అని చెప్పేసి నీకు దమ్ము లేదని చెప్పి ఇంకా యష్మి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంది అనమాట. దానికి మణికంఠ చాలా కామ్గా వాదిస్తాడు తనతోటి. నువ్వు కంట్రోల్గా మాట్లాడు, నువ్వు ఎలా మాట్లాడితే నేను దానికి మించి కూడా మాట్లాడగలను, కానీ నీకు నాకు తేడా ఉంటుంది కదా మాట్లాడే విధానానికి అని చెప్పేసి మణికంఠ అయితే చెప్తాడు. నెక్స్ట్ మణికంఠ పృథ్వీని నామినేట్ చేస్తాడు. చాలా క్షణికావేశంలో నిర్ణయం తీసుకుంటావు, నువ్వు తీసుకునే నిర్ణయాలు కరెక్ట్ కాదు అని చెప్పి. ఇక్కడ కూడా పృథ్వీ ఎప్పుడైనా డిఫెండ్ చేసుకోవడానికి వచ్చినప్పుడు, ఎప్పుడు, ఏ సిచ్యువేషన్, ఎక్కడ, అలా నా గేమ్ ఇంతే, నేను ఇలాగే ఆడతాను, నేను ఇంతే ఉంటా, నేను మార్చుకోను అని చెప్పేసి చెప్తాడు ఇక్కడ. నెక్స్ట్ ప్రేరణ సీతాని నామినేట్ చేస్తుంది. ఎమోషనల్ స్ట్రెంగ్త్ అనేది ఉంది నీకు, రేషన్ టాస్క్లో ఏదైతే చేసావో నువ్వు ప్రతిదానికి గేమ్ ఇంతే ఉంటే నువ్వు గేమ్ కన్నా ఎక్కువ పెట్టేస్తావు, అది కరెక్ట్ కాదు, కొంచెం ఇది పాజిటివ్గా తీసుకుని మార్చుకోమని చెప్పి పాజిటివ్గా చెప్పుద్ది. కానీ సీతకి ఎలా అవుతుంది, ఏమర్థమవుతుంది, ఎమోషనల్గా నేను వీక్గా ఉన్నానంటే ఎమోషన్స్ ఉండవా, ఎమోషన్స్ లేకుండా ఆడాలా అని చెప్పేసి అని అడుగుతుంది. వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ కింద వచ్చేసి నాకు అది నచ్చలేదు, నువ్వు రా
నేను నామినేట్ చేస్తాను రా, నాకు అదే నచ్చలేదు, నువ్వు ఎమోషన్ కొంటే అది నాకు ఎఫెక్ట్ అయ్యింది, నేను ఎఫెక్ట్ అయ్యాను నీ వల్ల అని చెప్పేసి ప్రేరణ చెప్తుంది. నెక్స్ట్ ప్రేరణ విష్ణుప్రియని నామినేట్ చేస్తుంది. హౌస్లో 12 మెంబర్స్ ఉన్నప్పుడు ఒక 5 ఎగ్స్ ఉన్నాయి, నువ్వు 2 ఎగ్స్ ఎలా తినేస్తావు, నువ్వు ఎగ్ తినేసావు, మిగతా వాళ్ళు ఎగ్స్ తినడానికి లేదు, నీకు తప్ప మిగతా వాళ్ళకి ప్రోటీన్ ఉండకుండా ఉండాలి అంటే ఎలా సాధ్యం అవుతుంది అని చెప్పేసి విష్ణుప్రియని నామినేట్ చేస్తుంది. అలాగే విష్ణుప్రియ చెప్తుంది, నీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం కూడా టైం వేస్ట్ పని, నీకు ఎందుకు చెప్పాలి, నువ్వు లంచ్ అప్పుడు తినేసావు కదా పన్నీర్ కర్రీ, మరి పన్నీర్ కర్రీ నువ్వు తినేసి నీకు సపరేట్గా నువ్వు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నావు, నువ్వు చేసేయన్ని మంచి పనులా, నువ్వు మిగతా వాళ్ళ గురించి ఆలోచించావా, అసలు మీకు రేషనే లేదు, మేము రైస్ ఇచ్చాం, మరి దాని గురించి ఏమంటావు అని చెప్పేసి విష్ణుప్రియ చెప్తుంది. ఎవరికి రేషన్ లేదు, అందరి రేషన్ మెర్జ్ చేసుకుని వాడుకుంటున్నప్పుడు నేను నా గుడ్లు తిన్నా, దాంట్లో తప్పేంటి అని చెప్పి మాట్లాడుతుంది. నీకు బ్రెయిన్కి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు నీకు బ్రెయిన్కి అర్థం కావట్లేదు, నువ్వు అసలు బ్రెయిన్లెస్ అని చెప్పేసి చెత్తపోసుకుంటున్నప్పుడు బ్రెయిన్లెస్ పీపుల్ ఎక్కడి నుంచి వస్తారో ఎలాంటి వాళ్ళందరూ అని చెప్పి విష్ణు అంటే యూస్లెస్ పీపుల్ అని చెప్పి ప్రేరణ చెప్తుంది. నెక్స్ట్ ఆదిత్య ఓం విష్ణుప్రియని నామినేట్ చేస్తాడు. ఎందుకు అంటే వీళ్ళు ఎప్పుడైతే 3rd వీక్ చీఫ్ని ఎన్నుకోవాలి అని జరిగినప్పుడు ఆ లిక్విడ్ పోసి ఎన్నుకోవడం ఏదైతే ఉందో అప్పుడు నువ్వు నాకు బ్లాక్ లిక్విడ్ ఎందుకు పోసావు, నేను ఎందుకు లీడర్గా ఎలిజిబుల్ కాను అని చెప్పేసి దానికి నేను నామినేట్ చేస్తున్నాను అంటే దానికి విష్ణుప్రియ మంచిగా చెప్తుంది. ఎందుకంటే మీరు బెస్ట్ ఫ్రెండ్ అంటారు, ఆ బెస్ట్ ఫ్రెండ్ని మీరు 3 సార్లు నామినేట్ చేశారు కదా, మిమ్మల్ని మేము ఎలా నమ్ముతాం, అందరి దగ్గరికి వెళ్తారు, అందరితో మంచిగా ఉన్నట్టు ఉంటారు, కానీ మీరు మంచిగా ఉండరు, మీరు డబుల్ గేమ్ ఆడుతున్నారు, మీ ఫ్రెండ్ని నామినేట్ చేసినప్పుడు మేము ఎలా మిమ్మల్ని నమ్ముతామంటే అది గేమ్ ఇది అంటే మీరు కరెక్ట్గా లేరు అని చెప్పేసి అయితే విష్ణుప్రియ డిఫెండ్ చేసుకుంటుంది. నెక్స్ట్ మణికంఠని నేను కనుక మీతో హార్డ్గా బిహేవ్ చేసి మీ గురించి అందరి దగ్గరికి వెళ్ళి మంచిగా చెప్పకపోయి ఉంటే మీతో ఎవరు మాట్లాడి ఉండేవారు కాదు, మీరు ఇప్పుడు ఇలా ఉన్నారు అంటే దానికి నేను కారణం, దానికి మీరు కొంచెం కూడా థ్యాంక్ఫుల్గా లేరు అన్నట్టుగా మాట్లాడతాడు. నేను అడిగానా, నా దగ్గరికి రండి అని నేను అడిగానా, నేను చెప్పమన్నాను అని చెప్పేసి వాళ్ళిద్దరు తన వాదనలో మణికంఠ తన టైప్లో తన వాదించుకుంటూ ఉంటాడనమాట. నెక్స్ట్ నైనిక సోనియాని నామినేట్ చేస్తుంది. మిమ్మల్ని చూసినప్పుడు చాలా టఫ్ కాంపిటీషన్ అనుకున్నాను, మీరు మాట్లాడే విధానం కానీ ఏదైనా చాలా టఫ్గా ఉంటారు, చాలా టఫ్ కాంపిటీషన్ అవ్వాలనుకున్నాను, కానీ మీరు టఫ్ కాంపిటీషన్ ఏం కాదు, జస్ట్ నార్మల్గా ఉంటారు అంతే, మీరు మాట్లాడేటప్పుడు వాయిస్ రేజ్ అవుతుంది తప్ప ఇంకేం లేదని చెప్పేసి సోనియా చెప్తుంది. అక్కడ ఏం చెప్తుందంటే చికెన్ నేను దొబ్బేస్తానని చెప్పి దొబ్బేసే టైంలో నేను నీకు హింట్ ఇచ్చాను, చికెన్ తక్కువ ఉంది చూసుకో, సరిపోతుందా అంటే నువ్వు నీ క్లాన్ ఏమైపోయినా పర్లా, నీకు అసలు సంబంధమే లేనట్టు అలాగే కూర్చుంటావు, కానీ వెళ్దాము ఆ ఫుడ్ సరిపోతుందో లేదో, ఒక లీడర్గా నువ్వు అందరి గురించి బాధ్యత తీసుకోలేదు, నీకు అసలు మెచ్యూరిటీ లేదు అని చెప్పేసి అయితే చెప్తుంది. నువ్వు కాపాడుకోలేదు, నీకు ఆ స్ట్రెంత్ కూడా లేదు, దాని గురించి మాట్లాడడం కూడా అనవసరం అని చెప్పి సోనియా డిఫెండ్ చేసుకుంటుంది. నెక్స్ట్ నైనిక ప్రేరణ నామినేట్ చేస్తుంది. ఇక్కడ ఏంటి అంటే ప్రేరణ సంచాలకులుగా నువ్వు కరెక్ట్గా చెయ్యలేదు, ఏదైతే చేసావో అది నువ్వు కానీ చేసి ఉంటే మా గేమ్ వేరేలా ఉండేది, మేము డబ్బులు గెలిచి ఉండేవాళ్ళం అని చెప్పేసి చెప్తారనమాట అక్కడ. నెక్స్ట్ యష్మి చాక్లెట్ బాయ్ అని మణికంఠని నామినేట్ చేస్తుంది. నేను హౌస్లో ఎన్ని డేస్ ఉంటే అన్ని డేస్ నా నామినేషన్స్లో నువ్వే ఉంటావు, నా హార్ట్ బ్రేక్ చేసావు, నువ్వు ఈ హౌస్లో ఉండడానికి చాలా డేంజరస్ అని నేను నమ్ముతున్నా, నువ్వు ఫేక్గా ఫ్రెండ్షిప్ అని చెప్పేసి వచ్చావు నా దగ్గరికి అని చెప్పి చెప్తుంది. సో నేనైతే నేను నామినేట్ చేస్తున్నానని చెప్పి చెప్తుంది. నెక్స్ట్ నైనిక నువ్వు నేను చీఫ్స్గా ఇద్దరం ఫెయిల్ అయ్యాం, కానీ నేను మీకు క్లీనింగ్ టాస్క్ అప్పుడు ఏదైతే ఇచ్చానో మీరు కనుక మీ చీఫ్కి నువ్వు చెయ్యు, మీ క్లాన్ నువ్వు చీఫ్గా మీ టీంకి నువ్వు చెయ్యు అని చెప్పేసి ఉంటే ఇంత వచ్చేది కాదు, సో అక్కడ నువ్వు ఫెయిల్ అయ్యావని అనుకుంటున్నానని చెప్పి చెప్తుంది. దానికి నైనిక కూడా డిఫెండ్ చేసుకుంటుంది. నెక్స్ట్ నబీల్ యష్మిని నామినేట్ చేస్తాడు. చీఫ్గా నువ్వు ఫెయిల్ అయ్యావు, సాక్స్ టాస్క్ ఏదైతే జరిగిందో అప్పుడు నువ్వు లైన్ క్రాస్ చేసి వచ్చి మాట్లాడడం కానీ, నీ క్లాన్ మెంబర్ అయినా నువ్వు సంచాలకుల్ని మ్యానిపులేట్ చేయడం కానీ, ఇవన్నీ అసలు ఎంత చేసావంటే నువ్వు బయాస్డ్గా ఉన్నావు అని చెప్పేసి అంటాడు. బయాస్డ్గా ఏంటి అంటే లాస్ట్ వీక్ నామినేషన్స్లో నామినేట్ అయినప్పుడు ఒకరిని సేవ్ చేయొచ్చు నామినేషన్స్ నుంచి అన్నప్పుడు ప్రేరణ అండ్ పృథ్వీ ఉంటే ప్రేరణని నామినేషన్స్ నుంచి సేవ్ చేస్తుంది, కానీ పృథ్వీకి ఎక్కువ నామినేషన్స్ పడ్డాయి, ఎక్కువ ఓటింగ్ శాతం అనేది పడింది. ఎందుకు నువ్వు అది చేసావు అంటే ఎక్కువ అందరూ ఆ డస్ట్బిన్ బాటిల్ గురించి మాట్లాడుతున్నారు, నాకు మాట్లాడే అవకాశం రాలేదు కాబట్టి నేను తను తప్పులేదు అని చెప్పడానికి నేను ఆ రోజు ప్రేరణని నామినేషన్స్ నుంచి తప్పించగలిగానని చెప్పి చెప్తుంది. అయినా మీ టీం వాళ్ళు కూడా ఆ రోజు వచ్చారు కదా, నువ్వు సాక్స్ గేమ్ ఆడుతున్నప్పుడు అంటే
మా టీం వాళ్ళు ఎవ్వరూ రాలా. ఆదిత్య ఓం ఒక్కడే వాయిస్ రైజ్ చేశాడు కానీ మిగతా వాళ్ళందరూ కూడా అక్కడే కూర్చున్నారని చెప్పి నబీల్ చెప్తాడు. నెక్స్ట్ ప్రేరణని, సంచాలకులుగా నువ్వేం చేసావు అది కరెక్ట్ కాదు, ఎమోషనల్లీ వీక్ అయిపోయావు నువ్వు అని చెప్తుంటే దీని వైపు నుంచి ప్రేరణ ఏం చేస్తుందంటే అరుస్తూ మాట్లాడేస్తుంది అనమాట. సో దానికి నబీల్ వాయిస్ రైజ్ చేసి మాట్లాడాలి, అప్పుడే గెలుస్తారంటే నీకన్నా నేను ఎక్కువ వాయిస్ రైజ్ చేస్తానంటే చెయ్యి, గుడ్ చెయ్యి అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటారు. ఈ సిచ్యువేషన్లో ప్రేరణని ఇమిటేట్ చేస్తూ నబీల్ ఇలా మాట్లాడడం కానీ ఏదైతే ఉంటుందో అది కొంచెం చాలా అంత హిట్ మూమెంట్లో కూడా చాలా కామెడీగా అనిపిస్తుంది చూడడానికి. మొత్తానికి ఫస్ట్ వీక్లో నబీల్ కనిపించలేదు కానీ తర్వాత 2 వీక్స్ తన పర్ఫార్మెన్స్ కానీ తన డెడికేషన్ కానీ తన మాట్లాడే విధానం కానీ ఇతరులతో ఉండే పద్ధతి కానీ నాకు వావ్ అనిపించింది. మేబీ టైటిల్ టాప్ 5లో నబీల్ ఉండొచ్చు అనుకుంటున్నాను. టైటిల్ వరకు తెలియదు, ఇంకా మారొచ్చు గేమ్, కానీ టాప్ 5లో నబీల్ ఉంటాడని నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ పృథ్వీ సీతని ఇన్హ్యూమన్ అనడం, ఎమోషనల్లీ వీక్ అనడం అని చెప్పేసి ఏం పాయింట్స్ లేనట్టు ఇదేం పట్టుకుని వేలాడతాడు. నువ్వు ఏడిస్తే అదేమో ఎమోషన్, నేను అరిస్తే అది అగ్రెసివ్ మోషన్ అని చెప్పేసి మాట్లాడతాడు అనమాట. నెక్స్ట్ నైనికని నువ్వు చీఫ్గా ఫెయిల్ అయ్యావు, క్లీన్గా సరిగ్గా చేయలేదు అంటే ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయని అడుగుద్ది నైనిక. లేదు అదే పాయింట్స్ అంటే సరే మీరు ఇంక మారని చెప్పి ఏంటి అంటే నైనికని ఇక్కడ అందరూ తన స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పి తన మీద కక్ష బట్టి చేసినట్టుంది నైనికని నామినేషన్ ఈ వీక్. నాకైతే అదే అనిపించింది. నెక్స్ట్ సోనియా కూడా నైనికనే చేస్తుంది. చీఫ్గా ఫెయిల్ అయ్యావు, చిన్నగా ఏజ్లో చిన్నగా ఉన్నావు కదా, ఒకళ్ళని అడిగి తెలుసుకుందాం, మనకి ఎంత ఎక్స్పీరియన్స్ లేదు కదా, వీళ్ళని అడిగి హౌస్లో వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళ సలహాలు తీసుకుందామని నీకు లేదు, నీకు చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ, మీ టీం వాళ్ళని ఆలోచనలు వాళ్ళకి వదిలేస్తావు కానీ మీరు ఇది చేయండి అని గ్రూప్గా ఒక లీడర్గా నువ్వు తీసుకోలేవు. స్పోర్ట్స్గా ఆడుతున్నావు ఓకే, స్పోర్ట్స్ ఒకటే కాదు, బిగ్ బాస్ హౌస్లో ఉండాలి అంటే లీడర్షిప్ క్వాలిటీ అనేది ఉంటుంది, అది నీకు అసలు లేదు. లీడర్షిప్ క్వాలిటీ లేని వాళ్ళు బిగ్ బాస్కి చెత్తతో సమానం, నేను అందుకే నీ మీద చెత్త వేయాలనుకుంటున్నాను, నువ్వు చెత్తతో సమానమని నేను భావిస్తున్నాను అని చెప్పేసి అంటుంది. నెక్స్ట్ సోనియా యష్మిని నామినేట్ చేస్తుంది. యష్మిని నామినేట్ చేయడానికి లాస్ట్ 2 వీక్స్ పాపం సోనియా అక్కకి అసలు దొరకలేదన్నమాట ఛాన్స్. ఈ వీక్ దొరికింది కాబట్టి తన ఏ ఛాన్స్ వదులుకోవాలనుకోవట్లేదు. సో మొత్తం స్టార్టింగ్ నుంచి మొదలు పెడదామా అని చెప్పేసి అడుగుతుంది. ఏంటి అంటే తన చీఫ్గా ఎన్నుకుంటున్నప్పుడు తన గురించి నబీల్ ఉన్నాడు కదా, యష్మియే ఎందుకు అని చెప్పేసి వాదన తీసుకొస్తుంది కదా. సో అప్పుడు ఏంటి అంటే యష్మి ఇంటర్ఫీర్ అవుతుంది. నువ్వు పని లేదు కానీ నువ్వు ఎందుకు ఇంటర్ఫీర్ అయ్యావు, అది దాని గురించి ఒకటి. అలాగే నువ్వు చీఫ్గా ఉన్నప్పుడు చేసిన పనులన్నీ మంచివి కాదంటే నేను మీకు ఆల్రెడీ నేను చెప్పిందే చేయాలని మీకు నేనేం రూల్ పెట్టలేదు కదా, మీరు చెప్పాలి కదా. అలాంటప్పుడు నేను ఏదైతే చేశానో అది మీకు నచ్చకపోతే అంటే చికెన్ విషయం గురించి దొంగతనం గురించి నేను అబ్బాయి మీకు చెప్పాను, నువ్వు పట్టించుకోలేదని చెప్తుంది. సో ఇక్కడ ఏంటి అంటే యష్మి సీరియస్ అయిపోతుంది. నువ్వు ఆ అబ్బాయి మీద అలాగే పృథ్వీ నిఖిల్ మీద పెట్టిన శ్రద్ధ నువ్వు క్లాన్ మీద పెట్టలేదు అంటే ఇక్కడ నుంచి దానికి రెస్పాండ్ అవ్వకుండా యష్మి మాట్లాడినప్పుడు సోనియా డిఫరెంట్ టాపిక్ తీసుకొచ్చేసి నువ్వు చీఫ్గా పనికి రాలేదు, నువ్వు ఇలా చేసావు, నీకు అసలు నువ్వు పనికిరావు, అసలు చీఫ్గా నువ్వు సరిగ్గా చేయలేదని చెప్తుంది. ఇక్కడ మొత్తం కూడాని యష్మి అడిగిన ఈ క్వశ్చన్కి సమాధానం చెప్పదు, దానికి తప్ప మిగిలిన వాటికి సమాధానం కింద ఇంకా నువ్వు అక్క గురించి తెలిసిందే కదా నోరేసుకుని పడిపోతూ ఉంటుంది. నెక్స్ట్ నామినేషన్స్ అయిపోతాయి. నామినేషన్స్లో ప్రేరణ, నైనిక, పృథ్వీ, మణికంఠ, విష్ణుప్రియ, సీత, యష్మి ఉంటారు. వీళ్ళు కాకుండా బిగ్ బాస్ ఏం చెప్తాడు అంటే చీఫ్లో 2 చీఫ్లు ఉన్నారు కదా, ఒక చీఫ్ నామినేషన్స్లో ఉండాలి, అది మీరు డిసైడ్ చేసుకుని నాకు చెప్పండి అంటే అబ్బాయి అంటాడు ఆల్రెడీ నువ్వు నామినేషన్స్ దాకా వెళ్ళొచ్చావు కదా, ఈసారి నేను వెళ్తానులే, నాకు నమ్మకం ఉంది, నేను చీఫ్ అయ్యానంటే నేను ఖచ్చితంగా నన్ను ఎలిమినేట్ అయితే చేయరు, నేను మళ్ళీ వస్తానని చెప్పి సెల్ఫ్ నామినేట్ చేసుకుంటాడు. సో కొంచెం డిస్కషన్ తర్వాత వాళ్ళు సెల్ఫ్ నామినేట్ చేసుకున్న తర్వాత ఆ నామినేషన్స్లో అబ్బాయి కూడా చేరుతాడు. మొత్తం 8 మంది నామినేట్ అవుతూ ఉంటారు. ఇక్కడ యష్మి ఏంటి అంటే ఏడుస్తూ ఉంటుంది అనమాట, నాకు ఛాన్స్ మిస్ అయిపోయింది, ఛాన్స్ దొరుకుంటే ఆవిడ ఎంత ఫేక్ అని నాకు తెలీదు, నేను ముందు సోనియాని నామినేట్ చేసేదాన్ని అన్నట్టుగా మాట్లాడుతుంది అనమాట. సోనియా కొంచెం దూరంగా కూర్చుంటుంది, అక్కడ నుంచి వచ్చి ఇలాగా నా గురించి ఏడుస్తున్నావు ఏం కాదు అంటే నువ్వు నన్ను హక్ చేసుకోక నాకు అసలు ఇష్టం లేదు అంటే పర్వాలా, నువ్వు ఎంత హేట్ ఇచ్చినా నేను తీసుకుంటానని చెప్పేసి హక్ చేసుకుని కంఫర్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ పాపం విష్ణుప్రియ కూడా వెనకాల నుంచి వచ్చి యష్మిని ఏడవకు అని కంఫర్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇంత హీట్గా జరిగింది. మరి రేపటి నుంచి ఎలా జరుగుతాయో ఏం జరగబోతుందో అనేది అయితే చూడాలి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S4 మీడియా.